ఈరోజు జలరక్షలో భాగంగా విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గరికి రావడం జరిగింది. పెద్ద చెరువు అనే కాదు, విజయనగరంలో ఉన్నటువంటి ఏ చెరువులోనైనా కూడా చాలామంది కవర్లతోని దేవుడికి వాడిన పువ్వులు కానీ లేదా ఇంట్లో వ్యర్థ పదార్థాలను కానీ తీసుకొచ్చి చెరువులో వేసేస్తున్నారు. ఏం జరుగుతుంది? నీరు కలుషితం అయిపోతుంది. నీటిలో ఉన్నటువంటి ప్రాణులు కూడా ఈరోజు చాలా వరకు నశించిపోతున్నాయి. కాబట్టి ప్రజలకు తెలియజేయమంది ఏమనగా, ఈ నీటిని మనం సంరక్షించుకోవాలి. మన వనరు ఇది, సహజ వనరు. దీన్ని మనం సంరక్షించుకోకపోతే భావితరాలకి మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా దేవుడికి సంబంధించినటువంటి మలినాలు ఏవైనా ఉన్నా, పువ్వులు ఏవైనా ఉన్నా వాటిని మొక్కల్లో వేయండి. చెరువుల్లో వేసేద్దామని చెప్పి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఆ కవర్తో పాటు ఇసిరేస్తున్నారు. డంపింగ్ యార్డ్కి పంపించడం, మున్సిపాలిటీ వారి సహాయంతో చేయడం చాలా మంచి పని. ఆ రకంగా అందరూ ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీ ప్రాంతంలో ఇలాంటి చెరువులు ఏవైనా ఉంటే వాటి గురించి కూడా మీరు సంరక్షించడానికి ఏమైనా కార్యక్రమాలు చేసినట్లయితే దయచేసి వాటిని కూడా నాకు తెలియపరచండి మీ కామెంట్స్ ద్వారా.